వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్కి సంబంధించి మొత్తం కంప్లీట్ సిలబస్ చేంజ్ చేస్తూ ఇంటర్మీడియట్ బోర్డ్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీని ప్రకారము ప్రథమ సంవత్సరం అంటే ఫస్ట్ ఇయర్కి సంబంధించి 2025-26 అంటే ఈ అకాడమిక్ ఇయర్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి మొత్తము ఎగ్జామినేషన్ టెక్స్ట్ బుక్స్ అంతా కూడా ఎన్సీఆర్టీకి సంబంధించి అంటే నేషనల్కి సంబంధించి సిబిఎస్ఈకి సంబంధించిన ప్యాటర్న్ టెక్స్ట్ బుక్స్ని ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించి 2025-26 కూడా ఎన్సీఆర్టీకి సంబంధించి ఉన్న సిలబస్ తగ్గట్టుగా ఉన్న సిలబస్ని పూర్తిగా ఎన్సీఆర్టీలో ఎంతైతే సిలబస్ ఉందో అంతే సిలబస్, బట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ 2025-26 సంబంధించిన టెక్స్ట్ బుక్స్ని యూజ్ చేస్తుంది, బట్ సిలబస్ని అయితే తగ్గిస్తుంది. అయితే 26-27కి సంబంధించి సెకండ్ ఇయర్ ఎవరైతే వస్తారో వాళ్ళకి పూర్తిగా ఎన్సీఆర్టీ బుక్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది మొదటి ప్రతిపాదన. అలాగే దీంట్లో కళలు, మానవీయ శాస్త్రం అంటే పౌరశాస్త్రం, ఆర్థిక శాస్త్రం, చరిత్ర, హిస్టరీ, ఎకనామిక్స్, తర్వాత సివిక్స్ వీటిలన్నింటిలో కూడా ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఇంటర్మీడియట్ సేమ్ బుక్స్ కంటిన్యూ చేస్తారు. అలాగే సెకండ్ ఇయర్కి సంబంధించి కూడా సేమ్ ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించిన బుక్స్నే కంటిన్యూ అయితే చేస్తారు. అండ్ ఇంగ్లీష్, హిందీ, సాంస్క్రిట్, ఉర్దూకు సంబంధించి లాంగ్వేజ్ సంబంధించి 2025-26కి సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు ఏదైతే సిలబస్ కొత్తగా రూపొందిస్తుందో ఆ సిలబస్ ప్రకారము కొత్త న్యూ బుక్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించి 2025-26 ప్రస్తుతం అమల్లో ఉన్న సిలబస్ని యథాతథంగా కొనసాగించడం మరియు 2026-27కి సంబంధించి అంటే ఈ ఫస్ట్ ఇయర్ వాళ్ళు నెక్స్ట్ సెకండ్ ఇయర్కి వెళ్ళినప్పుడు కొత్త సిలబస్ని మళ్ళీ ఇంటర్మీడియట్ బోర్డు అనేది తీసుకొచ్చి దానికి తగ్గట్టుగా బుక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈసారి సిలబస్లో అలాగే సబ్జెక్ట్స్లో చాలా మార్పులు తెచ్చారు. ఈ మార్పులు ప్రకారము కొత్త ఎలెక్టివ్ అంటే ఎంపీసీ అండ్ బైపీసీ వాళ్ళు ఒక సబ్జెక్ట్ని తీసేసి మ్యాథ్స్ కాదు లాంగ్వేజ్ని ఏదన్నా ఒక లాంగ్వేజ్ని తీసేసి ఒక ఎలెక్టివ్ని తీసుకోవచ్చు అనమాట. అంటే ఎయిదర్ మ్యాథ్స్ కానీ లేకపోతే బయాలజీకి సంబంధించిన ఎంపీసీ వాళ్ళు, అలాగే బైపీసీ వాళ్ళు కూడా ఎయిదర్ బయాలజీ ఒక లాంగ్వేజ్ని తీసేసి మ్యాథ్స్ని కానీ లేకపోతే ఇంకేదైనా ఎలెక్టివ్ని తీసుకోవచ్చు. అలా మీకు 23 ఆప్షన్లు అయితే ఇచ్చారనమాట. ఈ 23 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు. అయితే ఆ వెబ్సైట్ ఇంకా ఓపెన్ కాలేదు కాబట్టి ఆ ఆప్షన్స్ అయితే చూపించలేకపోతున్నాను. సో వాటిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలని చూపించారు, ఒకసారి చూద్దాం. సో ప్రస్తుతం ఇంటర్మీడియట్ విద్యామండలి సైన్స్ విద్యార్థుల కొరకు 2 భాషలు అండ్ 4 ప్రధాన సబ్జెక్టులు అంటే మ్యాథ్స్ A-B అండ్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ అండ్ సాంస్క్రిట్ అనేది ఎంపీసీ వాళ్ళకి. బైపీసీ వాళ్ళకి వచ్చేసినప్పుడు బాటనీ, జువాలజీ, అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ అండ్ సాంస్క్రిట్ మొత్తం టోటల్గా 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ 6 సబ్జెక్ట్స్ని మొత్తం కంప్లీట్గా తీసేసేసి ఓన్లీ 5 సబ్జెక్ట్స్ కింద వీటిని కండెన్స్ చేయడం జరిగింది. సో ఎంపీసీ క్యాండిడేట్స్ బైపీసీలో ఉన్న బయాలజీని తీసుకోవచ్చు, లేదా బయాలజీని ఆప్ట్ చేసుకోవచ్చు ఇంకొక సబ్జెక్ట్ కింద, లేదా బయాలజీ వాళ్ళు ఎంపీసీలో ఉన్న మ్యాథ్స్ని కూడా తీసుకోవచ్చు. సో దీన్ని ఎంబైపీసీ ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ ఎంబైపీసీని కొనసాగిస్తారు. వీటిలో మనకి సబ్జెక్ట్స్ ఏవేవి ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ తీసుకోవాల్సింది. సెకండ్ సబ్జెక్ట్ ఎలెక్టివ్ అంటే భాష లేక ప్రధాన సబ్జెక్ట్ని ఎంపిక చేసుకోవచ్చు. సెకండ్ సబ్జెక్ట్ ఎలెక్టివ్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ సాంస్క్రిట్ అనేది ఉంది. సాంస్క్రిట్ బదులు మీరు ఎంపీసీ వాళ్ళు బయాలజీ కానీ లేకపోతే ఎనీ అదర్ సబ్జెక్ట్స్ 23 సబ్జెక్ట్స్ ఉన్నాయి, వీటిలో నుంచి ఒక ఎలెక్టివ్ని తీసుకోవచ్చు అనమాట. దెన్ థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ సబ్జెక్ట్ ప్రధాన సబ్జెక్టులు అయిన సైన్స్ లేదా మానవీయ శాస్త్రాలు, దానికి సంబంధించి ఇంతకుముందు గణితం అంటే మ్యాథ్స్ A-Bలు మిలీనియం చేసి అంటే రెండింటిని కలిపి ఒకటే మ్యాథ్స్ కింద ఉంటుంది. అలాగే వృక్షశాస్త్రము మరియు జంతు శాస్త్రము బాటనీ, జువాలజీని తీసేసి బయాలజీ కింద ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే సైన్స్ కాంబినేషన్లు ఎంపీసీ అండ్ బైపీసీ 2 కలిపి కూడా తీసుకోవచ్చు. అండ్ మానవీయత శాస్త్రం నామినేషన్లు సిఈసి, హెచ్ఈసి, ఎంఈసి నామినేషన్ అనేది కాంబినేషన్ల కింద తీసుకోవచ్చు అనమాట ఇది. సో నెక్స్ట్ అదనపు ఇచ్చిక సబ్జెక్ట్ అంటే ఎలెక్టివ్ని ఏదైనా తీసుకోవచ్చు. దీనికి సంబంధించి భాష లేక ప్రధాన సబ్జెక్ట్ ఎంపిక చేసుకోవచ్చు. 23 రకాల ఎంపికలను అందుబాటులో ఉంచారు. సో ఇందాక నేను చెప్పినట్టు ఏదర్ లాంగ్వేజెస్ కానీ సబ్జెక్ట్ కానీ 6th సబ్జెక్ట్ కింద వీళ్ళు ఆప్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ 6th సబ్జెక్ట్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఉంది. ఏంటంటే విద్యార్థి 6వ సబ్జెక్ట్ ఎంపిక చేసుకొని దానిలో ఉత్తీర్ణత సాధించినట్లయితే అంటే దాంట్లో కానీ పాస్ అయ్యి మొదటి 5 సబ్జెక్టులో ఒక్క సబ్జెక్టు మాత్రమే ఉత్తీర్ణత సాధించలేకపోతే 6వ సబ్జెక్ట్ని ప్రధాన సబ్జెక్టుగా పరిగణించబడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంపీసీ ఉన్నారు, ఎంపీసీ వాళ్ళు బయాలజీ అనేది 6th ఎలెక్టివ్ తీసుకున్నారు అనుకుందాము. సో బయాలజీలో మీరు పాస్ అయ్యి మిగతా వాటిలో కానీ మీరు మ్యాథ్స్లో కానీ వాటిలో కానీ మ్యాథ్స్లో ఫెయిల్ అయితే మీకు బయాలజీ మెయిన్ సబ్జెక్ట్ కింద బైపీసీ కింద మిమ్మల్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. మెయిన్ సబ్జెక్ట్ బయాలజీ అని కన్సిడర్ చేయడం జరుగుతుంది. లేదు మీరు వైస్ వర్సా తీసుకుంటే ఆ వైస్ వర్సా ప్రకారం మ్యాథ్స్
మ్యాథ్స్ని మెయిన్ సబ్జెక్ట్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో దీంతోపాటు 5 సబ్జెక్టులు ఖచ్చితంగా 5 సబ్జెక్ట్స్లో ఇంగ్లీష్ తప్పనిసరిగా ఉండాలని చెప్పి ఇవ్వడం జరిగింది. సో టోటల్గా ఇప్పుడు మొత్తం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది, సిలబస్ చేంజ్ అవుతుంది అండ్ టెక్స్ట్ బుక్స్ కూడా చేంజ్ అవుతున్నాయి. సో 2025-26కి సంబంధించి ఏదైతే అకాడమిక్ ఇయర్ ఉందో ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఈ కొత్త ప్రతిపాదన అనేది వస్తుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళకి అలాగే సెకండ్ ఇయర్కి వచ్చే వాళ్ళకి అందరికి కూడా ఈ ప్రతిపాదన ఏదైతే ఉందో ఇది అమల్లోకి అయితే రావడం జరుగుతుంది. ఇది ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ మాత్రమే, తెలంగాణ వాళ్ళకైతే కాదు. సో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అన్ని మన దగ్గర వస్తుంటాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.